సో మళ్ళీ పబ్లిక్ కోరుతున్నాను, ఇలాంటి పైరేటెడ్ వెబ్సైట్స్ కావచ్చు, పైరేటెడ్లో మూవీస్ని చూడొద్దు. మీకు నష్టం జరుగుతుంది, పర్సనల్ డేటా కూడా పోవడం జరుగుతుంది, డేటా థెఫ్ట్ కూడా కావడం జరుగుతుంది, ఎకనామిక్ అండ్ సైబర్ క్రైమ్స్ కూడా కావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళ పెద్దవాళ్ళందరూ కూడా చాలా సహకరించారు దీని పోరాటంలో. సో హైదరాబాద్ పోలీసు ప్లస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వీఆర్ వెరీ మచ్ కమిటెడ్ టు ఎరాడికేట్ దిస్ పైరసీ పైన చాలా మనం ఉగ్ర పోరాటం చేస్తాను. డెఫినెట్లీ మనము ఎక్కడైనా ఎవరున్నా మనము పట్టుకోవడానికి మనము ప్రయత్నం చేస్తాను. మీకు ఇలాంటి వెబ్సైట్ పైన ఇలాంటి ఏమాత్రం ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ ఇన్ఫార్మ్ 1930. ప్లీజ్ ఇన్ఫార్మ్ 1930. పబ్లిక్ అందరూ కూడా కోరుతున్నాను, మీకు సైబర్ క్రైమ్స్ కానీ ఇలాంటి వెబ్సైట్స్ కానీ ఏమాత్రం సమాచారం ఉంటే 1930కి ఫోన్ చేయని చెప్పి మీ అందరూ కూడా కోరుతున్నాను. చాలామంది ఇంకా తెలియదు మీరు, ఎందుకంటే మీ డబ్బులు పోగొట్టుకున్న తర్వాత కూడా గోల్డెన్ అవర్ ఎట్లా మనకు లైఫ్ రిస్క్ ఉన్నప్పుడు వి కాల్ గోల్డెన్ అవరు, అట్లానే ఈ యొక్క సైబర్ క్రైమ్స్ కూడా ఒక గోల్డెన్ అవర్ ఉంది. ఆ గోల్డెన్ అవర్కి నంబరు 1930. ఐ రిక్వెస్ట్ ఆల్ ది మీడియా పర్సన్, మీరు అందరూ కూడా చాలా ప్రచారం చేస్తున్నారు, ఇంకా పబ్లిక్లో వెళ్ళాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ పోలీస్ కూడా గడప గడపకు ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మనం తీసుకోవడం జరిగింది. గత 9th కూడా మన డీజీపీ శివధర్ రెడ్డి గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మొన్న కూడా మన ఆఫీసర్స్ కూడా చాలా కాలనీస్కి వెళ్ళి కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. మనం కూడా ఇంకా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాను. 1930 లేదంటే cybercrime.gov.in కూడా మీరు కంప్లైంట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా మనకు సహకరించిన అందరికీ, మన దిల్ రాజు గారికి, చిరంజీవి గారికి, నాగార్జున గారికి, మన సురేష్ బాబు గారికి, మన రాజ్ బౌలి గారికి, అందరూ కూడా చాలామంది ప్రొడ్యూసర్స్ వచ్చారు. చాలా ఇన్ఫర్మేషన్ కూడా మనకు షేర్ చేశారు హైదరాబాద్ సిటీ పోలీస్కు. వాళ్ళందరూ కూడా నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ యొక్క ఆయి బొమ్మని ప్లస్ ఈ నేను రవీన్ చేసిన తర్వాత చాలామంది పబ్లిక్ మీమ్స్ చేశారు మా పైన, పోలీస్ పైన. ఇది మీమ్స్ అట్లా ఇట్లా నేను కొట్టలేం సార్, నేను చేయలేం సార్, నేను అది అని చెప్పి అదంతా చేయవద్దని చెప్పి పబ్లిక్ కోరుతున్నాను. మీ అందరి కోసం, మీకు తెలియకపోవచ్చు, ఈరోజు మీకు తెలుసు చాలా చోట్ల కూడా ఎట్లా స్పూరియస్ సీడ్స్ ఉన్నావు, అడల్టరేటెడ్ ఫుడ్ ఉంది, అట్లానే ఇది కూడా పైరసీ. మీకు తెలియకుండానే మీకు నష్టం జరుగుతుంది. ఏదో తక్కువ రేట్లో వస్తుందని చెప్పి మీరు ఏదో వస్తువు కొంటారు, ఆ వస్తువు ఒరిజినల్ డూప్లికేట్ అన్నది మీకు తెలియదు. అదేవిధంగా రైతులు కూడా మీకు తెలుసు, ఇప్పుడే మన సార్ కూడా చెప్పారు మార్నింగ్, స్పూరియస్ సీడ్స్ వల్ల కూడా ఎట్లా మనం నష్టపోయినారు, చాలామంది రైతులు కావచ్చు, మన ఫ్యామిలీస్ కూడా నష్టపోయినారు. అట్లానే ఇది కూడా పైరసీ అంటే అది స్పూరియస్, ఒక అడల్టరేటెడ్ అన్నట్లే. మీకేదో తక్కువ రేట్లో వస్తుంది, మనం ఎందుకు అక్కడ ఫిలింలో చూడాలి, థియేటర్లో చూడాలని చెప్పి మీరు అనుకుంటారు. కానీ బట్ మీరందరూ కూడా ఒరిజినల్ కంటెంట్ చూడాలి, ఒరిజినల్ వస్తువుల్ని వాడాలి. సో చాలామంది చేస్తారు, వాళ్ళపైన కూడా మనం నిఘా పెట్టడం జరుగుతుంది. ఈ మీమ్స్ ఎవరు చేస్తారు పోలీస్ పైన కానీ మన పైన వస్తే డెఫినెట్లీ మీరు అందరూ కూడా తెలుసు. అంతకుముందు కూడా నేను వచ్చిన తర్వాత యూట్యూబ్లో చిన్న పిల్లల్ని కూడా యూజ్ చేసి వల్గర్ మూవీస్, ఆప్షన్ మూవీస్ ప్రయత్నం చేస్తే మనం కేసు కట్టడం జరిగింది. వాళ్ళు ఎక్కడ ఉన్నారో మీకు కూడా తెలుసు. వాళ్ళు ఇమ్మీడియట్లీ నేను కేసు కట్టానని చెప్పి క్షణంలోనే వాళ్ళు డౌన్ చేసేశారు. ఆ పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు. మంచి సమాజ నిర్మాణ కోసము, మంచి రాష్ట్ర అభివృద్ధి కోసము, దేశ అభివృద్ధి కోసం మీరు అందరూ కూడా ఎవరెవరు ఉన్నారో వాళ్ళు మనతోనే చేయకల్పాలి. మనం అందరూ కూడా ఒక మంచి సమాజ నిర్మాణం చేయడానికి మనము చేయాలని చెప్పి మీరు అందరూ కూడా కోరుతున్నాను.